హలో అండి, నమస్కారం. ఈరోజు నేను మీకు చెదలు ఎంత నష్టపరుస్తాయో అది చూపించాలనుకుంటున్నాను. ఇది ఒక కబోర్డ్ అనమాట. ఇది యాక్చువల్గా మా మదర్ కబోర్డు. ఇది ఎలాగుందంటే అదంతా గోడ, ఇటు కూడా గోడ. ఇటు ఏంటంటే ఇది 2 కబోర్డ్స్ ఉన్నాయి పక్క పక్కన. ఈ 2 కబోర్డ్స్కి మధ్యలో ఇది పార్టీషను, ఇది వుడ్, మధ్యలో వుడ్. అది ఎందుకు పెట్టామంటే ఇది సపోర్ట్ కోసం. ఈ బల్లలు కావాలంటే సపోర్ట్ కావాలి కదా, అందుకు పెట్టాం. మిగతాదంతా ఇది అల్యూమినియం. చూసారా, అల్యూమినియంకి డోర్స్ ఉన్నాయి. ఇలాగా అల్యూమినియంకి డోర్స్ ఉన్నాయి. అంటే గోడలోంచి డైరెక్ట్గా రాదు. కాకపోతే చిన్న ప్లైవుడ్ ముక్క దాంతో పట్టింది. 1 month అయింది. ఈ కబోర్డ్ ఓపెన్ చేయలేదు మా మదర్ ఊరికి వెళ్ళడం వల్ల. దాంతో ఇంత ఘోరం. ఇది క్లీన్ చేసే పరిస్థితి. నేనైతే ఇంక చూడలేవు, అంత పురుగులు లైవ్లో ఉన్నాయి పురుగులన్నీను. ఇలాగా ఇంకా ఇవన్నీ తీసి వాళ్ళు క్లీన్ చేయాలి. కాకపోతే మీలో చాలామందికి అంటే ఏమిటో తెలియకపోవచ్చు, మాకు ఉండదు అని అనుకుంటారు. అందుకనేసి నేను చూపించాలనుకుంటున్నాను. వుడన్ ఎక్కడైనా ఉంది అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వుడన్ మీద పేపర్లు వేయద్దు డైరెక్ట్గాను. ఇది మాదంతా ఐరన్ టిన్ను కనుక వేసాం దీని మీద. అది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచాం. అదేంటో ఆ కింద ర్యాక్ మీదకి పొరపాటుని దగ్గర దాకా వెళ్ళిపోయేసారి 2 చీరలు శుభ్రంగా కన్నం పట్టేసాయి. కన్నం పెట్టినవి ఎలా ఉంటాయో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇవి మడత పెట్టేసి పెడతాం కదా కబోర్డ్లో, మొత్తం అంతా అదిగో కాలిపోయినట్టుగా. ఇది శుభ్రంగా నీళ్ళల్లో తడిపి వాష్ చేశాక ఇలాగుంది. మొత్తం అంతా మడతలో అంతా ఇదిగో ఇక్కడ కూడా ఎన్ని మడతలు ఉంటాయి, ఆ మడతల్లోకి అంతా అలాగా కొట్టేస్తుంది. ఇదిగో కాలినట్టుగా ఉంది కదా. ఇది కాలినట్టుగా ఇవి 2 మడతలు ఇలా మొత్తం అంతా ఇంత. ఇది ఇంకోసారి ఇదైతే కొత్తగా, అదైతే కొంచెం పాతది. ఇది చూడండి, కన్నా కనిపిస్తుంది కదా, మడతల్లోనే మొత్తం అంతా. ఈ పొర ఇది 4 పొరలు. అంటే అవి ఎంత షార్ప్గా తినగలవో దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. మా మొత్తం అంతా కబోర్డ్స్ అన్నింటికి ఇలాగా వాల్కి ఇలా అల్యూమినియం పెట్టి దానికి డోర్స్ పెట్టించాం. డోర్స్ పెట్టిస్తే చూడండి మొత్తం అంతా మీద తను. ఇటువైపు కూడా అలాగే ఉంది. ఇది 2 పార్ట్లు అన్నాను కదా. ఇది ఇంకా క్లీన్ ఇవి తీసి వాళ్ళన్నీ తీసి షిఫ్ట్ చేస్తాను. దీని ముందే ఏంటంటే మీకు వీడియో చేసి చూపిద్దాము. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, తెలుసో లేదోను. అందుకే ఎంత ఘోరంగా ఉంటుందో చూపిద్దామని. ఇటువైపు మళ్ళీ డోర్ వచ్చింది చక్కగా. ఇటువైపు వాల్ వచ్చింది, వాల్కి పెట్టారు ఇవి. వాల్ మీద ప్లాంక్ నించునేటట్టుగా ప్రాబ్లం లేదు. ఒక్క చిన్న ప్లైవుడ్ ముక్క పెట్టడం వల్ల అంత ఘోరంగా తినేసింది. ఇవన్నీ తీసి అది ఖాళీ చేసి చూడండి, అలా పడేసి ఉంచాం. మరి ఇంకా చెయ్యాలి, సర్దాలి. టర్మినేటర్ కొట్టాము, చాలా వాసన వేస్తుంది. నాకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా వుడన్ కబోర్డ్స్ ఉంటే మాత్రం అందులో దయచేసి పేపర్లు వేయద్దు. కనీసం నెలకోసారైనా కబోర్డ్స్ని
చూసుకుంటూ ఉండండి. కార్నర్ దాకా ముందు ఇలాగ కార్నర్లోంచి గోడల్లోంచి చూడాలి. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు. అది మాత్రం చూడండి, గోడకి ఎంత పట్టిందోనో గోడలోంచి వచ్చింది. ఏమీ లేదు వెనకాతల. మళ్ళీ వెనకాతల హాల్ ఉంది, ఈ పక్కనే బెడ్రూమ్ ఉంది. అయినా కూడా ఎలాగొచ్చేసిందో తెలియపోయింది. దగ్గరలో బాత్రూమ్ ఉందా అంటే దగ్గరలో బాత్రూమ్ కూడా లేదు. ఇది అంచేత కొంచెం జాగ్రత్త. వుడెన్ కబోర్డ్స్ అవి ఉంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు నచ్చుతుందనేసి ఆశిస్తున్నాను. దీని మీద ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. ఇవి పోనీ పర్మనెంట్గా ఈ కబోర్డ్స్లో చెద లేకుండా చేయడానికి ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు మేమైతే ఈ మధ్యలో రేకు తీసేసి అక్కడ అల్యూమినియం పెట్టిద్దాం అనుకుంటున్నాము. అల్యూమినియంతో ఇంకో అల్యూమినియం ఛానల్ పెట్టించి దాని మీద ఉండేటట్టుగాను, ప్లాంకులు ఉండేటట్టుగాను. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.